దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోని 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిన ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రింద నుండు యెదూతూను కుమారులైన గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహూ, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనాని, ఎలీయాతా, గెద్దల్తీ, రోమంతీయెజెరు, యష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయేతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించియుండెను. వీరందరూ ఆసాపునకును, యెదూతూనునకును, హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయ్యని, పెద్దయ్యని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కీయాహు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యేల పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషబ్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మత్తిత్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరేమోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యష్బెకాషా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనాని పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాతా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గెద్దల్తీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయోతు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమంతీయెజెరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోని 25వ అధ్యాయము పూర్తి చేయబడినది.